అంగన్వాడీ కార్యకర్తలకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు గుంటూరు బస్టాండ్ దగ్గర అడ్డుకున్నారు. గత 41 రోజుల నుండి వేతనాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు గుంటూరు నుండి అర్ధరాత్రి బయలుదేరిన అంగన్వాడీ సిబ్బందిని పర్మిషన్ లేకపోవడంతో పోలీసులు నిలిపివేసి వారిని గుంటూరు పోలీసు కళ్యాణ మండపం వద్దకు తరలించారు. 41 రోజుల నుంచి నిరాహార దీక్ష రోడ్డు మీద పడి చేస్తున్నాము. కానీ ప్రభుత్వం మమ్మల్ని చాలా విధాలుగా బాధపడుతుంది. సరే, మేము అక్కడ అయిపోయింది. ఇప్పుడు మేము మద్దతు కోసం విజయవాడ వెళ్తుంటే మమ్మల్ని గుంటూరులోని పోలీసులు ఆపేశారు. మమ్మల్ని ఎక్కడికి కదలనియట్లేదు. మా బాధలు కనీసం సీఎం గారికి ఎందుకు పట్టట్లేదో అర్థం కావట్లేదు. 9 మంది ప్రాణాలు పోయినరు, కానీ కనీసం ఇప్పుడు స్పందన ఎలాంటిది లేదు. చర్చలకు పిలుస్తున్నారు, చర్చలకు పిలిచి మళ్ళీ వెనక్కి పంపిస్తున్నారు. మేమే వాళ్ళ ఆస్తులు అడగట్లేదు. ఆయన చెప్పిన హామీ మేరకే మేము మాట్లాడుతున్నాము. తెలంగాణ కంటే అదనంగా వేయిస్తా అన్నాడు. మేము ఆ లెక్కలోనే మేము మాట్లాడుతున్నాం, కానీ ఎలాంటి రచ్చ మేమైతే చెయ్యట్లేదు. మరి సీఎం గారికి నెక్స్ట్ మా ఓట్లు అవసరం లేదని మేము అడుగుతున్నాము. ఎందుకు ఈరోజు మహిళల బాధ అర్థం కావట్లేదు అనేది మేము అడుగుతున్నాము. కనీసం ఇప్పటికైనా ఇంత జరుగుతున్నా కూడా సీఎం గారు స్పందించాలని కోరుకుంటున్నాము. ఇక్కడ పోలీసులు ఎక్కడంటే ఎక్కడ కనిపించిన ఆడవాళ్ళని అక్కడే ఆపేస్తున్నారు. మరి ఇది ఏమి ప్రభుత్వం అర్థం కావట్లేదు. ప్రభుత్వం మొండి వైఖరి నశిస్తుంది, కానీ ఎలాంటి స్పందన లేదు. ఆడవాళ్ళ ఉసురు అనేది కొట్టుకుంటుంది. కనీసం మా బాధ అనేది అర్థం కావట్లేదు సీఎం గారికి. మమ్మల్ని చర్చలు మేము అర్ధరాత్రి బయలుదేరి ఇక్కడ గుంటూరుకు వచ్చాము. కనీసం మమ్మల్ని ఒక అడుగు కూడా ముందుకు వేయట్లేదు. ఎక్కిన బస్సులలో ఆపేసి దించేసి మమ్మల్ని ఎక్కడ వాళ్ళని అక్కడే రోడ్ల మీద నిలబెడుతున్నారు. మరి ఇది ఏమి ప్రభుత్వం మాకు అర్థం కాదు. ఇదే హెచ్చరిస్తున్నాం. నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో మరి ఏం జరుగుతుందో తెలియదు. సీఎం గారు ఇప్పటికైనా స్పందించాలని మేము హెచ్చరిస్తున్నాము.